మొదటి వచనం ఆలోచన చేద్దాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. నా వాక్యభాగ జీవితంలో నేను పరిచర్య చేసినటువంటి దినాలలో నేను ఎక్కువగా నిర్లక్ష్యము చేసినటువంటి వాక్య భాగాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి కీర్తనల గ్రంథమే. ఎందుకో తెలియదు, 2016లో నా వాక్య పరిచర్యను ప్రారంభించాను. అప్పటి నుండి నేను చాలా పరిచర్యలో చాలా వాక్య భాగాలు నేను చెబుతూ వచ్చాను, కానీ కీర్తనల గ్రంథం జోలికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఎందుకో తెలియదు, దాన్ని నేను అజాగ్రత్తగా చూశాను. కీర్తనల గ్రంథాన్ని నేను చాలా చులకనగా ఆలోచన చేశాను. ఏముందిలే, కీర్తనలు అంటే పాటలే కదా, అందులో 150 కీర్తనలు ఉన్నాయి, 150 పాటలు ఉన్నాయి, దాంట్లో ఏముందిలే అని నేను అనుకున్నాను. కానీ వాస్తవానికి నిదానంగా దేవుడు తన దర్శనం ద్వారా ఈ కీర్తనల ద్వారా నాతో ఎంతోగానో మాట్లాడాడు. అయితే ఈ రోజున ప్రతి కీర్తన పైన నేను వాక్య భాగాన్ని అందిస్తున్నాను. చాలా కీర్తనలు అందించాను. మా యొక్క చర్చిలో కూడా వాక్య పరిచర్యలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క కీర్తనను కూడా నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రతి ఒక్క కీర్తనలో ఉండేటువంటి ఆ మాధుర్యము, ప్రతి ఒక్క కీర్తనలో ఉండేటువంటి ఆ యొక్క అమృతమైనటువంటి ఆ మాటలు మనిషి హృదయాన్ని ఏం చేస్తాయి అంటే కదిలిస్తాయి. ఈ కీర్తనలో 5 రకాల భాగాలు ఉంటాయి, 5 స్కందాలు అంటారు. అయితే ఒక్కొక్క స్కందము కూడా మనిషితో ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది. ఒక స్కందం అంటే కొన్ని కీర్తనలు మనిషి జీవితం గురించి మాట్లాడుతాయి, మరికొన్ని కీర్తనలు దేవుని గొప్పతనం గురించి చెబుతాయి, మరికొన్ని కీర్తనలు దేవునితో పశ్చాత్తాపపడేటువంటి విధానం గురించి చెబుతాయి. ఇలా కొన్ని కీర్తనలు కొన్ని రకాలుగా మనిషికి బోధిస్తాయి. అయితే వాస్తవం ఏంటంటే ప్రతి కీర్తన ద్వారా కూడా మనిషి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగవచ్చు. అయితే ఈ రోజున ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయంలో అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ఎవరో తెలియదు ఈ రచయిత. ఈ కీర్తనని ఎవరు రాశారో మనం పర్టికులర్గా చెప్పలేము, కానీ ఈ కీర్తనకు దేవుడు ఒక పేరు పెట్టాడు, అదే యాత్ర కీర్తన. ఎవరో ఒక యాత్రికుడు రాస్తున్నాడు మొత్తానికి. ఆ యాత్రికుడు ఎవరో మనకు తెలియదు. ఆ యాత్రికుడు రాస్తున్నటువంటి కీర్తనల్లో ఆయన యాత్ర చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాలను ఆయన మనతో పంచుకుంటున్నాడు. ఏంటి అనుభవాలంటే, వాస్తవానికి ఇజ్రాయేలీలందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు యెరూషలేంకి వెళ్ళాలి. అది వాళ్ళ ఆచారం లేక పద్ధతి, దేవుడు పెట్టిన ఒక రూల్. సంవత్సరానికి 3 సార్లు ఇజ్రాయేలీలు వారు గనక యెరూషలేంకి వెళ్ళకపోతే వారిని ఇజ్రాయేలీలుగా చిత్రీకరించారు. అయితే ఖచ్చితంగా వారు ఇజ్రాయేలీలు అందరూ కూడా యెరూషలేంకి వెళ్ళాలి. కాబట్టి యెరూషలేంకి వెళ్ళాలంటే సాధారణమైన పని కాదు. మనలాగా హైవేలు ఉండవు, మనలా వెహికల్స్ ఉండవు, మనలా ఎయిర్వేస్ ఉండవు. యెరూషలేంకి వెళ్ళాలంటే చాలా కష్టభరితమైన పని. ఎందుకంటే యెరూషలేం అన్నది ఒక ఎత్తైన ప్రాంతంలో ఉండేటువంటి ఆ పట్టణం అన్నమాట. ఆ పట్టణంలో యెరూషలేంలో దేవుని మందిరం ఉంటుంది. కొండ మీద ఉండేటువంటి ప్రాంతం అది. ఇప్పుడు యెరూషలేము మందిరానికి వెళ్ళాలంటే ఈ కింద ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా పైనున్న యెరూషలేంకి వెళ్ళాలి. ఏంటి సర్వసాధారణంగా మనం కొండలు ఎక్కగలమా? మనము కొండలు ఎక్కలేము. ఉన్నారు నాతో పాటు అందరూ? విన్నాం వాక్యం చాలా జాగ్రత్తగా. సర్వసాధారణంగా మనం కొండలు ఎక్కలేము. ఎందుకంటే కొండలు ఎక్కడం అన్నది చాలా కష్టమైన పని. అయితే యాత్రికుడు ఆయన యెరూషలేముకు యాత్ర చేస్తూ వెళుతున్నప్పుడు మాట్లాడుతున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. అంటే కొండలపైన ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాలంటే కష్టమైన పని. ఆ కష్టమైన ఆ పనిలో ఆయన ముందుకు సాగుతున్నప్పుడు అంటున్నాడు, ప్రభువా కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది. ఈ వచనం మనకు అర్థమైతే మన జీవితాల్లో కూడా, మన కుటుంబాలలో కూడా, మన యొక్క దైనందిన జీవితంలో కూడా ఎన్నోసార్లు పెద్ద కొండల వంటి ఎన్నో శ్రమలను మనం ఎదుర్కొంటాం. అవునా కదా? అవి ఆర్థిక శ్రమలు కావచ్చు, అవి మనకు ఆరోగ్య శ్రమలు కావచ్చు, ఎన్నో వివిధ రకాలైనటువంటి శ్రమలు మనం ఎదుర్కొంటాం. అటువంటి శ్రమలు పెద్ద కొండల లాంటి శ్రమలు, పెద్ద భయంకరమైనటువంటి శోధనలు, ఎన్నో ఇబ్బందులు మన ఎదురుగా ఉన్నప్పుడు ఆ
శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ప్రభువును మనం అడగాలి, ప్రభు నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని అనేసి ఆయన వదిలేయకుండా కింద 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడట. అంటే సహాయం వచ్చేది ఎవరి నుండి? యెహోవా నుండి వస్తుంది సహాయం. అంటే ఆయనకు అర్థమైంది, పెద్ద పెద్ద శోధనలు, పెద్ద పెద్ద శ్రమలు, పెద్ద పెద్ద విపత్తులు మనకి ఏర్పడినప్పుడు మన జీవితంలో మనం మన పక్కన వారిపైన ఆధారపడతాం, మనం మన ఎదురుగున్న వారిపైన ఆధారపడతాం, మన బంధువులపైన మనం ఆధారపడతాం, పిల్లలు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, భర్త భార్య పైన ఆధారపడుతుంది, భార్య భర్త పైన ఆధారపడతారు. అంటే మన ఆధారం మనుషుల మీద ఉంది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి యాత్రికుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నా ఆధారం ఎవరి మీద ఉందంటున్నాడు? దేవుని మీద ఉందంటున్నాడు. అంటే ఆ జీవితం మనకు కావాలి. దేవుని మీద ఆధారపడని జీవితం అసలు ఆ జీవితమే కాదు. దేవుని మీద మనం ఆధారపడకుండా దేవునికి మనం ఇష్టం కాదు. అర్థమైందా? దేవుని మీద మనం ఆధారపడకుండా దేవునికి మనము ఇష్టలము కాము, దేవునికి పిల్లలము కాము. మనం మన డబ్బు పైన ఆధారపడతాం, ఇంకొందరు వారి కండబలం పైన ఆధారపడతారు, ఇంకొంతమంది వారి బుద్ధి తెలివితేటలపై ఆధారపడతారు. అంటే నీ స్వకీయంగా నీకు నీవే నీ మీద ఎప్పుడు ఆధారపడితే నువ్వు విజయం సాధించలేవు. కొండనెక్కేటువంటి వ్యక్తి, కొండను దర్శించాలనుకున్నటువంటి వ్యక్తి, యెరూషలేము మందిరానికి వెళ్ళాలనుకుంటున్న యాత్రికుడు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ యాత్ర చేస్తున్నప్పుడు, ప్రభువా నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఇదిగో నాకున్న బలం ద్వారానే నేను ఈ కొండ ఎక్కుతున్నాను అని నేను అనడం లేదు. నాకు సహాయం నీ దగ్గర నుండి వస్తుంది. నీవే నా సహాయం, నీవే నా కేడం, నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గం అంటున్నాడు ఆయన. మనం అనగలుగుతున్నాం మన జీవితంలో? అనగలుగుతున్నామా? అనలేము. ఎందుకంటే మనలో ఒక ఈగో అన్నది ఒకటి ఉంటుంది. ఈ ఈగో అన్న దాని ద్వారా మనలో ఉన్నటువంటి ఆ ఈగోని చంపుకోక కొన్నిసార్లు మనం దేవుని కూడా పక్కన పెట్టేసే కాలాలు ఎన్నో ఉన్నాయి. లేవంటారా? చాలా ఉన్నాయి. ఒక పాస్టర్ గారు అంటారు, అమ్మ మన పాపాలు మనం ఒప్పుకుంటేనే దేవుని దగ్గరికి వెళ్ళగలం, మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకుంటేనే మనం దేవునికి పిల్లలు అవ్వగలం అని కిందన వరకు చెప్పినప్పుడు ఒక విశ్వాసం అంటున్నాడట, అయ్యా నేను పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఒక పాపం చేయలేదన్నాడట. అంటున్నాడు, పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఒక పాపం చేయలేదన్నాడట. ఆ పాస్టర్ గారు సైలెంట్గా ఉండి ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక పాపం చేసామన్నాడట. అన్నాడు, ఇప్పుడు ఒక పాపం చేసామన్నాడట. ఏంటి సార్ నేను చేసిన పాపం అని అడిగితే, తాను మంచివాడిని, తాను బుద్ధిమంతుడిని అని చెప్పుకుని వాడు దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తున్నాడట. నాలో పాపం లేదని చెప్పుకునేవాడు దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తున్నాడు. అంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేయడం అన్నది ఏంటి? పాపమే. అంటే ఈ రోజున ప్రతి మానవుడిలో కూడా పాపం ఉంది. పాపం ఒప్పుకోవడానికి కూడా మన ఈగో మనకు అడ్డం పడుతుంది. దేవునిపై ఆధారపడడానికి కూడా మనలో ఉన్న ఈగో మనకు అడ్డం పడుతుంది. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలనుకోవడానికి కూడా మన ఈగో మనకు అడ్డుపడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయలేము. నీ హృదయం చెప్పినట్టుగా నువ్వు వింటూ వెళ్తే మనం ఏం చేయలేము. అందుకే యాత్రికుడు అంటున్నాడు, ప్రభువా నా సహాయం నీవే, నా కేడెం నీవే, నా ఆశ్రయదుర్గం, నేను నీ వైపే నా కన్నులెత్తుకుంటున్నాను. నీవే నన్ను ఈ కొండనెక్కించు, నీవే నన్ను ఈ యొక్క ఆ భయంకరమైన ఈ మార్గము గుండా నీవే నన్ను నడిపించు అని అంటున్నాడు. చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. మన జీవితంలో మనం వెళ్ళే ప్రతి మార్గము కూడా సులువైన మార్గము కాదు. ప్రతి మార్గము ఇరుకైనదే. మనం వెళుతున్న ప్రతి అడుగు కూడా భయంకరమైనటువంటి ప్రదేశాల్లో మనం వేస్తున్నాడు. కొండనెక్కడం అంటే సామాన్యమైన పని కాదండి. ఈ మధ్య కొండనెక్కడం కూడా ట్రైనింగ్ తీసుకొని ఎక్కుతారు. ట్రైనింగ్ లేకుండా కొండ ఎక్కలేము. సర్వసాధారణంగా మీరు వెళ్ళి గుర్తుకొండ ఎక్కండి, ఎక్కగలరా? ఎక్కలేము. ఒక 2 అడుగులు వేయగానే మనం అమ్ము అని అంటాం. కానీ కొండ ఎక్కడం అన్నది కూడా ఒక టాలెంట్, అది కూడా ఒక కళని. మన జీవితంలో ఉన్న భయంకరమైన శోధనలనే కొండలను జయించాలంటే మనకు సహాయము ప్రభు. 3వ వచనంకి వెళ్దాం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునక్కడట. అండ్ కొండలు ఎక్కేటప్పుడు కొండపైన అంతా కూడా పాలరాతి బండ ఉంటుందా? ఎటున్నారా? కొండ ఎక్కే సమయంలో కొండపైన మొత్తం పాలరాయి బండ ఉంటుందా? మంచి మార్గాలు ఉంటాయా?
మన కోసం ఒక నేషనల్ హైవే ఉంటుందా? ఉండదు. కొండెక్కే సమయంలో కొండపైన రాళ్ళు ఉంటాయి, పదునైన కత్తుల వంటి రాళ్ళు ఉంటాయి, పదునైనటువంటి ముండ్లు ఉంటాయి. ఎక్కే ప్రతి అడుగు కూడా ఆచి తూచి వేయాలి. ఎక్కడైనా మనం వేసే అడుగుల పొరపాటు జరిగి ఒక రాయి మీద వేసామనుకోండి, కాలు తెగిపోతుంది. కాలు తీసి ముళ్ళు మీద వేసామనుకోండి, ముళ్ళు గుచ్చుకుపోతుంది, రక్తం బోర్న కారుతుంది. అంటే వేసే అడుగు కూడా మనం ఏం చేయాలి? ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మన జీవితంలో కూడా మనం ముందుకు సాగుతున్నప్పుడు శోధనలు, శ్రమలు, ఇబ్బందులు మనకు ఎదురైనప్పుడు వేసే ప్రతి అడుగు కూడా ఎలా చేయాలి? ఆచితూచి వేయాలి. ప్రతి అడుగులో ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు, నేను నీకు సహాయంగా ఉంటానంటున్నాడు. ఆయన మనకు సహాయంగా ఉంటానన్నప్పుడు మనకి ఎందుకంటే భయం? చాలామంది భయపడిపోతుంటారు. శ్రమలు, ఇబ్బందులు, శోధనలు రాగానే చాలామంది భయపడిపోతుంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నన్ను ఈ యొక్క శోధనలో నుండి గట్టెక్కించండి అంటుంటారు. నీలో విశ్వాస జీవితం లేకుండా నువ్వు పాస్టర్ దగ్గరికి వచ్చి 1000 ప్రార్థనలు చేయించుకున్నా లాభం లేదు. పోనీ ఉన్న పాస్టర్ చిన్న పాస్టర్ అనుకొని పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా లాభం లేదు. ఎందుకంటే విశ్వాస జీవితం మనలో లేదు. మనలో విశ్వాస జీవితం లేకుండా మనం ఎంత ప్రార్థనలు చేసినా దేవుని దృష్టికి వ్యర్థమే. అందుకే దేవుడు అంటాడు, మీ నీతి క్రియలన్నీ నా దృష్టికి మురికి గుడ్డల్లా కనపడతాయి అంటున్నాడు. అంటే మనలో విశ్వాసం లేకుండా మనం చేసే ప్రతి భక్తి ప్రదర్శన దేవుని దృష్టికి మురికి గుడ్డల్లా కనపడతాయట. మురికి గుడ్డల్లా దేవుడు అంటున్నాడు, ఆయన నీ పాదమును తొట్టిల్నియాడు. ఒకసారి 94వ కీర్తన చూద్దాం. దీనికి లింకప్గానే 94వ కీర్తన 18వ వచనం చూద్దాం. నా కాలు జారనని నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఎవరు బలపరుస్తున్నారట? యెహోవానే మనల్ని బలపరుస్తున్నాడట. ఆయన కృపయే మనకు తోడుగా ఉందట. ఎన్ని శ్రమలలో అయినా, ఎన్ని ఇబ్బందుల్లోనైనా, ఎన్ని ఆటంకాలలోనైనా మనం నమ్ముకోవాల్సింది మన స్వబలాన్ని కాదు, మనం నమ్ముకోవాల్సింది మన డబ్బును కాదు, మనం నమ్ముకోవాల్సింది మన పరపతిని కాదు, మన ఫేమ్ని కాదు. మనం ఎవరిపైన ఆధారపడాలి? ప్రభు పైన ఆధారపడాలి. నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శోధనలున్నా ప్రభువు నీతో ఉన్నప్పుడు, ప్రభువే నీకు అండగా ఉన్నప్పుడు నరకంలోనైనా కూడా సంతోషమే కదండి. అంటారు కాదంటారు. ప్రభువే నీకు తోడుగా ఉన్నప్పుడు అది అగ్నిగుండమైన సంతోషమే. ప్రభువే మన వెనువెంట నడుస్తున్నప్పుడు, ఆయనే నీకు నీ భుజం తట్టి ఆయన నిన్ను నడుపుతున్నప్పుడు నువ్వు ఎంత పెద్ద ఇబ్బందిలో ఉన్నా అది మనకు ఆనందం. కానీ ఈ రోజున క్రైస్తవులు ఎక్కువగా భయపడుతున్నది శోధనలకు, ఎక్కువగా భయపడుతున్నది శ్రమలకు. మళ్ళీ సెంటిమెంట్ డైలాగులు ఒకటి, ప్రభువా నీవే కనుక మాకు తోడుగా ఉంటే శోధనను తీసేయవా అని అంటాం. ఒక నిజమైన విశ్వాసి శోధనను తీసేయమని కోరుకోడు, శోధనలో నడిపించమని కోరుకుంటాడు. ఒక నిజమైన విశ్వాసి ప్రభు పైన ఆధారపడిన ప్రతి భక్తుడు కూడా శోధనలో నడిపించడానికి, శోధనలో నడవడానికి జ్ఞానాన్ని ఇవ్వని కోరుకుంటాడు. యాకోబు గారు పత్రిక రాస్తున్నది కూడా అదే. యాకోబు పత్రికలో కూడా ఏమంటాడు? తనకు జ్ఞానము కొదువుగా ఉన్నదని ఎవడైనా అనుకునేవాడు దేవుని ఏం చేయాలట? జ్ఞానాన్ని అడగాలంట. ఆ జ్ఞానం ఏ జ్ఞానమో కాదు, నువ్వు శోధనలో నడవడానికి, శోధనలు జయించడానికి, శ్రమలను ఎదుర్కోవడానికి ఆయన జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, ధైర్యాన్ని కూడా ఇస్తాడు. నీ వెనువెంట నడుస్తానంటున్నాడు. అంత హామీ దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అండ్ ఇప్పుడున్న ఈ శ్రమలను, ఇప్పుడున్న ఈ శోధనలు మనం ఒకసారి చూసుకుంటే అసలు శోధనలే కాదు. జ్వరం వస్తే ఏడుస్తారా క్రైస్తవులు? అండ్ ఇబ్బందులు వస్తే ఏడుస్తారా? 1 లక్ష రూపాయలు అప్పు పడితే ఏడుస్తామా? ఏడవల్ల మనం అంతా ఏడిస్తే సమస్య తీరు. ప్రభు పైన ఆధారపడాలి. ప్రభు యొక్క ప్రణాళికకు మనం లోబడాలి. ఆయన చిత్తానికి మనం వంగిపోవాలి. ఆయన దగ్గర మనం సాష్టాంగపడాలి. ఆయన దగ్గర కన్నీటి ప్రార్థన చేయాలి. ఆయన నీకు ఏ ప్లాన్ ఇస్తాడో ఆ ప్లాన్లో నడవాలి. ఆయన ప్లాన్ మీద ఆధారపడకుండా, ఆయన మీద నువ్వు ఆధారపడకుండా నువ్వు యొక్క సొంత ప్లాన్లు నువ్వు క్రియేట్ చేసుకోకూడదు. ఎందుకంటే మన మార్గాలన్నీ కూడా తీసుకెళ్లి నరకంలోని పడేసేవే. ఆయన అంటున్నాడు, నేను కునకకుండా, నేను నిద్రపోకుండా నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఇజ్రాయేలుని ఆయన ఎలా కాపాడాడండి? ఎలా కాపాడాడు? 40 సంవత్సరాలు వారు నడిస్తే వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. మనం 6 నెలలకో చెప్పులు జత మారుస్తాం. అర్థమైందా? మళ్ళీ నడిచేది ఉండదు. మనం పూటకో బట్ట మారుస్తాం. కానీ ఇజ్రాయేల్ ఏం చేశారు తెలుసా?
వారు వేసుకున్న బట్ట కూడా మాసిపోలేదట, వారి తల వెంట్రుకలు మాసిపోలేదట, వారికి ఉన్నటువంటి చెప్పులు అరిగిపోలేదట. అంటే ఇక్కడ సమస్య చెప్పులు అని కాదు, ఇక్కడ సమస్య బట్ట అని కాదు, ఇక్కడ సమస్య వారి తల మాసిపోలేదని కాదు. అసలైనటువంటి విషయం ఏంటో తెలుసా? అసలైన గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుని కాపుదల. అంటే దేవుని కాపుదల ఎంత హెచ్చుగా ఉంటే, ఎంత గొప్పగా ఆయన వారిని సంరక్షించుంటే, ఆయన వారిని అంత గొప్పగా వారిని కాపాడుండొచ్చు. ఆహారం అడిగితే ఆహారం ఇచ్చాడు, అబ్బే ఇది తిని బేజారు కొట్టిందండి అంటే మాంసం ఇచ్చాడు, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయండి అంటే చక్కని నీరు ఇచ్చాడు. అంటే ఇన్ని రకాలుగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. అందుకే యెషయాలోనో ఇర్మీయాలోనో అనుకుంటాను, దేవుడు ఒక మాట మాట్లాడతాడు, ఇదిగో నేను మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చానంటాడు. అంటే దేవుడు తన పిల్లల్ని ఎంత గొప్పగా సంరక్షిస్తున్నాడు. ఆయన సంరక్షించడానికి, ఆయన మనల్ని ప్రేమించడానికి మనలో ఏమాత్రము యోగ్యత లేదు. తెలుసా మీకు? తెలుసా? మా నాన్న ఉన్నాడు, మా నాన్న నన్ను ప్రేమించడానికి నాకేమైనా యోగ్యత ఉందా? ఆయన నన్ను కన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. కానీ నేను పుట్టినప్పటి నుండి ఆయనకి ఏం చేయలేదు. ఆయనకు ఒక పూట అన్నం పెట్టలేదు. నేనే తిరిగి ఆయనకు ఒక జత బట్టలు కొనివ్వలేదు. ఎందుకంటే కొనిచ్చేంత యోగ్యత నాకు లేదు, ఆ స్తోమత నాకు లేదు. సేమ్ మన పరిస్థితి కూడా అంతే. మనం దేవునికి ఏది చేయలేము. ఆయన ఎదుట మనం దేని గురించి కూడా అడుక్కోలేము. ప్రభువా నేను నీకు చెయ్యాలి, ఇదిగో నువ్వు త్యాగం చేసావు, బలర్పించావు, నీ బలిలో నువ్వు మా పట్ల చూపిన ప్రేమలో కొంత ఇది చేసి నీ రుణాన్ని మేము తీర్చుకుంటాం అని మనం ఏ మాత్రం కూడా అనలేము. మనం దేవుని రుణాన్ని తీర్చుకోవడానికి ఏ మాత్రం యోగ్యులం కాదు. అంత గొప్పగా మనల్ని కాపాడుతున్నాడు ఆయన. ఇంత గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు, ఇంత బలమైన దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు, ఇంత ఆశ్చర్యకరుడైన దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు, మనం మన సొంత క్రియలపైన మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. ఉన్నారు నాతో పాటు అందరూ? ఆలోచించేద్దాం. మరొక వచనం చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎవరు పట్టుకుంటారట మనల్ని? దూతలట. అండ్ ఈరోజు మన కుటుంబాలంటే కూడా ఇంత గొప్ప సంరక్షణలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? కానీ మన పక్కనింటోడికి మళ్ళీ యాక్సిడెంట్ అవ్వద్దు, మళ్ళీ మన ఎదురింటోడికి యాక్సిడెంట్ అవ్వద్దు. వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు, కానీ మనం మాత్రం ఎలా ఉన్నాం? క్షేమంగా ఉన్నాం. నువ్వు క్షేమంగా ఉన్నావంటే, నువ్వు చక్కగా ఇంతవరకు నీ యొక్క ఊపిరితో నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు పర్ఫెక్ట్ డ్రైవర్ అని నువ్వు బతకడం లే. బ్రదర్ లారీ ఎదురైంది బ్రదర్, చక్కగా తప్పించుకున్నాను, అలా స్కిడ్ చేసిన బండి పక్కకి వెళ్ళిపోయింది అని నువ్వు గొప్ప చెప్పుకోవడం కాదు. నువ్వు పర్ఫెక్ట్ డ్రైవర్ కాబట్టి నువ్వు బ్రతకలేదు, పర్ఫెక్ట్ దేవుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు బతికావు. నువ్వు పర్ఫెక్ట్ హాస్పిటల్కి వెళ్ళినందుకు నువ్వు బ్రతకలేదు, పర్ఫెక్ట్ దేవుని నమ్ముకున్నందుకు దేవుడిని బతికించాడు. దేవుడు కోరుకున్నది అదే. నీ నుండి ఆయన కోరుకుంటున్నది పర్ఫెక్ట్ కోరుకుంటున్నాడు. ఆయన నీ నుండి కోరుకుంటున్నది ప్యూర్ ఫేత్ను కోరుకుంటున్నాడు. ఒక గొప్ప విశ్వాసాన్ని ఆయన నీ నుండి కోరుకుంటున్నాడు. మన విశ్వాసం ఎలా ఉందండి? నిజంగా దేవుని పైన ఆధారపడుతున్నాం, నిజంగా యేసయ్య పైన ఆధారపడుతున్నాం. యేసయ్య పైన ఆధారపడే విశ్వాసులు ఆఫర్లకు లొంగరు. అర్థమైందా? నేను చెప్తున్న పాయింట్ అర్థమైందా? యేసయ్య పైన ఆధారపడే విశ్వాసులు దేనికి లొంగరు? ఆఫర్లకు లొంగరు. అయ్యగారు ఏమని అన్నారనుకోండి, సింపుల్గా నీది ఒక్కరిదైనా చర్చి, ఇంకో చర్చి లేదా అని అంటాం. అంటే విశ్వాసులకు ఏమైపోయింది ఈ మధ్య? సులువుగా చర్చిలు మార్చడం అలవాటు అయిపోయింది. చర్చి మార్చడం అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రిని మార్చడమే. చర్చిని మార్చడం అంటే కాపరిని మార్చడం, తండ్రిని మార్చడం. మనల్ని సరిదిద్దే కాపరి మనల్ని సరిదిద్దుతున్నప్పుడు తల వంచి మనం ఏం చేయాలి? వినయముతో ఆ దిద్దుబాటులో మనం జాగ్రత్తగా ముందుకు సాగాలి. నిజమైన విశ్వాసం కలిగి నడుచుకున్నాం. 4వ వచనం చూద్దాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. 5వ వచనం చూద్దాం. 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు
నీడగా ఉంటాడు. ఆయన మనం ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో, మన విశ్వాస యాత్రలో ఆయన మనకు ఎలా ఉంటాడట చెప్తారా? ఎలా ఉంటాడు ఆయన మనకు? నీడగా ఉంటాడు. ఎండాకాలం మనకు అందరికీ మంచి అనుభవం ఉంటుంది. మనం వెళుతున్న ప్రతి చోటికి మనతో పాటు ప్రయాణించేది ఏంటి? నీడ, మన షాడో. మనం ఎక్కడికి వెళ్తే అదే ప్రయాణిస్తుంది. మీకు విషయం చెప్పమంటారా? వెలుతురు ఉన్నంత వరకే నీ నీడ నీతో పాటు ప్రయాణం చేస్తుంది. వెలుతురు పోయాక నీ నీడ నీకు కనపడుతుందా? కానీ దేవుడు అంటున్నాడు, వెలుతురు కాదు సమస్య, పగలు కాదు సమస్య. అసలు ఆయన ఏమంటున్నాడంటే, నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ నీడ నీకు తోడుగా ఉంటుందో లేదో తెలియదు, కానీ నేనైతే నీకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. నేనే నీకు వెనువెంటగా నడుస్తానంటున్నాడు. నీ నీడను నేనే అంటున్నాడు. అంటే దేవుడే మనల్ని నడిపిస్తానంటున్నప్పుడు మనకు దిగులు ఎందుకు చెప్పండి? మనకు భయం ఎందుకు చెప్పండి? మనం ఎందుకు భయపడాలి చెప్పండి? మనం దేవునికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉంటాడు. కుడి పక్క అంటే అర్థం ఏంటండి? కుడి పక్క, ఇది కుడి చెయ్య, ఇది ఎడం చెయ్య. కుడి హస్తం అనే దాంట్లో దీన్ని ఎక్కువగా కుడి పక్క, ఈ రైట్ హ్యాండ్ సైడ్ అనేది దేవుడు ఎక్కువగా బైబిల్ గ్రంథములో బలానికి సూచనగా వాడాడు. దేనికి సూచనగా వాడాడు? బలానికి. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు బలవంతుడైన దేవుడు మనకు వెనువెంట నడుస్తూ నీకు అనుక్షణము ఆయన నిన్ను బలాన్ని అందిస్తూ నిన్ను ముందుకు సాగిస్తాడు. మన దేవుడు బలవంతుడు, అందులో ఏమాత్రం లోటు లేదు, ఏమాత్రం మరో మాట లేదు అందులో ఆలోచించడానికి. బలవంతుడైన ప్రభువు నేను నీకు నీడగా ఉంటూ నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. నేనే నిన్ను ముందుకు లాక్కెళ్తానంటున్నాడు. ఆయన ముందు వెళ్తున్నాడు. ఆయన అడుగులు అడిగేసుకుంటూ వెళ్ళడానికి ఎందుకు మనకు బాధ? అర్థమవుతుందా? ఆయన అడుగేసుకుంటూ వెళ్ళడానికి మనకి ఎందుకు బాధ? ఎందుకు మనం భయపడాలి? ఆయన అడుగులో అడిగేస్తే నీకేమైనా ఇబ్బందా? చాలామంది ఆలోచించే కోణం ఇలా ఉంటుందండి, మా అబ్బాయికి అమ్మాయి దొరకదండి, మా అబ్బాయికి పెళ్ళయ్యాక యేసుప్రభుని నమ్ముకుంటామండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మా సంఘంలో, మా ఊరిలో, మా ఇంటికి కాస్త ముందుకెళ్తే సిఎస్ఐ చర్చికి వెళ్ళేటువంటి ఒక వ్యక్తి ఉండేవారు. ఆ కుటుంబం ఉండేది. సుమారుగా వారు పుట్టినప్పటి నుండి క్రైస్తవులుగా ఉంటూ దేవుళ్ళ ముందుకు వెళ్ళేవారు. వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిలు వారికి దేవుని నమ్ముకున్నందుకు అమ్మాయిని ఇవ్వలేదట. దానికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ రోజుకు వాళ్ళు దేవుని వదిలేశారు. వారికో అమ్మాయి దొరికింది. వారి కొడుక్కి ఈరోజు ఒక గర్భఫలం పుట్టింది, ఒక అమ్మాయి పుట్టింది. ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? దేవుని వదిలేసినందుకు. మీకు విషయం చెప్పనా? దేవుణ్ణి వదిలేసిన తర్వాత మనం సొంతంగా మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఆనందాలు ఉంటాయి చూడు, అవి జస్ట్ కొద్ది రోజుల్లో ఉంటాయి. ఇంకో విషయం చెప్పనా, అవి మనకు ఆనందంగా మాత్రమే కనపడతాయి, కానీ అసలైన ఆనందం అది కాదు. అసలైన ఆనందం అది కాదు. ఒక చిన్న ప్రాక్టికల్ చేసి చూడండి. మీరు మీ కుటుంబంలో మీరు మీ పిల్లలతో బాగా ఎంజాయ్ చేయండి. ఒక లవర్స్ అయితే వారి లవర్స్ యొక్క బాధ్యతలో వారు ఎంజాయ్ చేయండి. బయట లోకంలో ఏది ఎంజాయ్ అనుకుంటున్నారో ఆ ఎంజాయ్ చేయండి. తర్వాత చర్చికి వెళ్ళి చర్చి లోపలికి వచ్చి ఒకసారి దేవునితో ఆరాధనలో ఎంజాయ్ చేయండి. అసలైన మజా ఎంతలో ఉంటుందో అప్పుడు మీరు రాసుకుంటారండి చూద్దాం. ఎప్పుడైనా ఆలోచన చేయండి. ఇది యాక్చువల్గా నేను చెప్తున్న సూత్రం కాదు, సామెతల గ్రంథాన్ని రాస్తున్నటువంటి సొలొమోను గారు చెప్తున్నటువంటి సూత్రం, ప్రసంగి గ్రంథాన్ని రాస్తున్నటువంటి సొలొమోను గారు చెప్తున్న సూత్రం. లోకంలో అన్నింటిని ఎంజాయ్ చేశాడు ఆయన, ప్రతి దాన్ని ఎంజాయ్ చేశాడు ఆయన, ప్రతి దానిలో మునిగి తేలాడు ఆయన. అలాంటి వ్యక్తి చివరికి ఒక మాట రాస్తే ఏమంటున్నాడు తెలుసా? ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయమా 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన రిజల్ట్ ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి. ఏమని చెప్తున్నాడు? లోకంలో ఎలాంటి ఎంజాయ్ చేయి, ఎలాగైనా నువ్వు లగ్జరీగా ఉండు, అయితే లాస్ట్లో ఈయన చెప్తున్నాడు అన్నిటిని ఎంజాయ్ చేశాను నేను,
ప్రతి దాంట్లో మునిగి తేలాను, కానీ అసలైన మజా దేనిలో ఉందంట? అసలైన మజా దేనిలో ఉంది? యేసయ్యలోనే ఉంది. ఆయనలోనే ఆనందం కాదు, పరమానందం ఉంది. ఆ దేవుని మనం నమ్ముకున్నాం. ఆయన నీకు నీడుగా ఉన్నాడు అంటున్నాడు. ఆయనలో మనం కలిసి ముందుకు సాగుదామా? పెద్ద పెద్ద కొండల లాంటి ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు మనకు ఎదురవుతాయి. దాంట్లో నడుచుకుంటూ వెళ్తున్నావు, కానీ నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే. చివరి వచనాలు ముగిస్తారు. 121వ కీర్తన. ఏ అపాయము రాకుండా, 7వ వచనం, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏమంటున్నాడు 7వ వచనంలో? ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడట, నీ ప్రాణాన్ని కూడా ఆయన కాపాడుతాడట. ఆయన మనల్ని కాపాడడమే కాదు, మన భౌతిక శరీరాన్ని కాపాడడం మాత్రమే కాదు, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఆయన కాపాడుతాడట. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఆయన పదిలపరుస్తాడట. నీ విశ్వాస జీవితంలో కూడా పరిపక్వతని తీసుకొస్తాడట. ఎప్పుడు? ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన దగ్గరే నువ్వు సహాయం కోరుకున్నప్పుడు, ఆయన యందే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. 2వ వచనంలో అంటున్నాడు, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతాడట. ఆ కాపాడే దేవుడు మన చెందుతున్నాడు, మన పక్కలో ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు. దిగులు పడాల్సిన అవసరం. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. ఎందులో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆలోచన చేస్తున్నారా? ప్రభు అయిన దేవుడు నీ చెంత నా చెందుతున్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మన ప్రక్కలోనే ఉన్నాడు, మన గుండెల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం అనే తలుపు బయట నిలబడి ఆయన తలుపు తడుతున్నాడట, తలుపు తీయని తడుతున్నాడట. నీవే కనుక నువ్వు తలుపు తీయలేదనుకో, ఆ ప్రభువుని నీ హృదయంలోనికి స్వాగతించుకోలేదనుకో, ఆ ప్రభువుని ఇప్పుడే నీ యొక్క హృదయంలోనికి పిలుచుకోలేదనుకో, ఆయనకు కూడా ఒక టైం వస్తుంది. తెలుసా మీకు? అదే టైమో తెలుసా? రివర్స్. ఇది నీవు తిరిగి తలుపు కొట్టే టైం వస్తుంది. ఆయన ప్రజెంట్ తలుపు కొడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. ఇక నేను నీ హృదయం తీస్తావా అని, నీ హృదయపు వాక్యం తీస్తావా అని. తీయలేదనుకోండి, నువ్వు ఒకరోజు ఆయన తలుపు కొడతావు. పరలోక రాజ్యపు తలుపులు మూయబడతాయి. ఆ రోజు పరలోక రాజ్యపు తలుపులు నువ్వు కొడతావు, బలంగా కొడతావు. ప్రభువా మా కోసం తలుపు తీయని కొడతావు, ప్రభువా మా కోసం తలుపు తీయని కొడతావు. తలుపు బద్దలయ్యేంత కొట్టినా కూడా ప్రభు ఆ రోజు తలుపు తీయడు. ఆ రోజు ఒక మాట అంటాడంట ప్రభు, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరుగను, నా యొద్ద నుండి పక్కకి వెళ్ళిపోండి అంటాడండి. ఏమంటున్నాడండి? అక్రమము చేయువారులారా. ఎందుకోసము? ఈరోజు ప్రభువుకు నువ్వు తలుపు తీస్తే ఆ రోజు ప్రభువు నీ కోసం తలుపు తీస్తాడు. ఈరోజు నువ్వు ప్రభువు కోసం నీ హృదయం అనే వాకిలి తెరిచుంచితే ఆ రోజున ప్రభువు నీ కోసం ఏం చేస్తాడు? తన పరలోకపు వాకిలి తెరిచుంచుతాడు. వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. బుద్ధిగల కన్యకులు వచ్చారు, తలుపు తెరవబడింది, లోపలికి వెళ్ళారు. బుద్ధిహీనులు గల కన్యకులు వచ్చారు, తలుపు మూయబడింది. ఓ బలంగా కొట్టారట తలుపు. ప్రభువా మేము కూడా వచ్చాం, ప్రభువా మేము కూడా పాటలు పాడాం, ప్రభువా మేము కూడా వాక్యం చెప్పాం, ప్రభువా మేము కూడా వాక్యం చదివాం, ఇదిగో దేవా మేము మీకోసం స్వార్థ చేసాం, మీకోసం అది చేసాం, ఇది చేసాం, అవి ఇది అని అన్ని సాకులు చెప్తారట. కానీ ప్రభు సింపుల్గా అంటున్నాడు, ఎందుకో తెలియదు, అక్రమం చేయవారులరా వెళ్ళిపోండి. అంటే మనం 60 సంవత్సరాలు క్రిస్టియన్స్గా దేవుని నమ్ముకొని క్రైస్తవులుగా బ్రతుకుతున్న ఈ బ్రతుకు నువ్వు చచ్చిన తర్వాత, లేక మనమంతా చచ్చిన తర్వాత అక్రమము చేయవారులారా అని దేవుని నోటిలో నుండి ఆ పదాన్ని వినిపించుకోవడం కోసమేనా మనం బ్రతుకుతున్నది? దానికోసమైనా మనం బతకాల్సింది. లాభం లేని బ్రతకండి అది. ఈ 60 సంవత్సరాల కాలం అన్నది, ఈ ఇన్ఫినిటీ అన్న కాల పరిక్రమంలో, ఈ కాల పట్టికలో ఈ 60 సంవత్సరాలు అన్నది చాలా చిన్నది, అత్యంత చిన్నది. ఈ 60 సంవత్సరాల తర్వాత ఇన్ఫినిటీ ఒక కాలం రాబోతుంది. కాలమే లేని కాలం అది, అద్భుతమైన కాలం అది. ఆ కాలంలోనికి మనం ప్రవేశించాలంటే, ఆ లోకంలోనికి, ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ముందు ఈ రోజున ఈ దినాలలో మనం ఏం చేయాలి? మనం బ్రతుకును మార్చుకోవాలి. మనం బ్రతుకుతున్న బ్రతుకు ఇది వాస్తవానికి క్రైస్తవుడిగా మనం బ్రతుకుతున్న బ్రతుకు ఇదే నిజమైన బ్రతుకు అని మనం అనుకుంటాం. కానీ అది భ్రమ.
మీకు ఒకసారి చెప్పాను అనుకుంటాను. కిన్లే బ్రాండ్ చూసారా మీరు? వాటర్ బాటిల్ బ్రాండ్ కిన్లే వాటర్ బాటిల్. దాంట్లో 5 to 6 టైప్స్ బ్రాండ్స్ ఉంటాయి. ఈ మధ్య కిన్లేలోనే 5-6 డూప్లికేట్ బ్రాండ్స్ వచ్చాయి. బిస్లరీ బాటిల్ చూసారా? బిస్లరీ ఐ థింక్ 1960లో అనుకుంటాను అది ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న ఆ బాటిల్ యొక్క డూప్లికేట్ బ్రాండ్స్ చూసారా? సేమ్ అదే షేప్లోనే ఉంటాయి, సేమ్ అదే మోడల్లోనే ఉంటాయి. దాని క్యాప్ కానీ, దాని ఆకారం కానీ, దాని బాడీ మాడ్యూల్ కానీ సేమ్ ఒకేలా ఉంటాయి. కానీ లోపల మీరు దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఎలా ఉంటాయి? వాటర్ ఎలా ఉంటాయి టేస్ట్? ఒరిజినల్కి డూప్లికేట్కి చాలా తేడా ఉంటాయి. మీకు విషయం చెప్పనా? గోధుమలు గురుగులు రెండు ఒకే చేనులోనే ఉంటాయి. గోధుమలు గురుగులు రెండు ఒకే చేనులోనే ఉంటాయి, ఒకే పొలంలోనే ఉంటాయి. ఆ గోధుమల మధ్య ఈ గురుగులు నక్కి నక్కి బ్రతుకుతుంటాయి. ఎలా బ్రతుకుతుంటాయి? గోధుమల చేనులో గురుగులు ఎలా బ్రతుకుతాయి? నక్కి నక్కి బ్రతుకుతాయి. మనం ఈరోజు ప్రస్తుతానికి కనిపెట్టలేకపోవచ్చు. పాస్టర్ గారు కంటికి వాళ్ళు దొరక్కపోవచ్చు, లేకపోతే భార్య భర్త కంటికి దొరకకపోవచ్చు, పిల్లలు తల్లిదండ్రుల కంటికి దొరకకపోవచ్చు. బట్ దేవుడు చూస్తున్నాడుగా. ఆయన అంటున్నాడు, దావీదు గారు అంటాడు 139వ కీర్తన అనుకుంటాను, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోను? భూమి కిందికి వెళ్ళి దాక్కోనా? సముద్రం అంతరంగాల్లోనికి వెళ్ళి దాక్కోనా? పోనీ ఆకాశంలోనికి వచ్చి దాక్కోనా? ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? దేవుని నేత్రమట ప్రతి చోటున ఏం చేస్తుంది? చూస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూస్తుంది, ఏం చేసినా చూస్తుంది, ఎలా ఉంటున్నా అది మనల్ని చూస్తుంది. దేవుని పైన మరోసారి చెప్తున్నాను, దేవుని పైన ఆధారపడని జీవితం అసలు అది జీవితమే కాదు. అసలు వారు క్రైస్తవులే. దేవుని పైన ఆధారపడదాం, ఆయనే మా కేడు. అందుకే కీర్తనల గ్రంథంలో మరొక మాట ఉంటుంది, రాజులను నమ్ముకున్నట కంటే, చెప్పండి మనకందరికి సుపరిచితమైన వచనం ఇది, రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మీరే చెప్తున్నారు. కానీ మళ్ళీ మనమే పాటించాం. మళ్ళీ మనమే దేవుని పైన ఆధారపడదాం. చాలా అద్భుతమైన కీర్తన 101వ కీర్తన. చెప్పడానికి చాలా సందేశాలు ఉన్నాయి. ఆలోచన చేసి దేవుని పైన ఆధారపడదాం. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.